అటు పడుకుంటది మళ్ళీ మంచిగా. ఇగో లాల తాగు, లాల తాగు. వీడియో తీస్తున్నా. మాట్లాడతా ఫాస్ట్ కావాలి కదా అని లేట్ అయిపోయింది కదా ఇప్పటికే. నేను లైవ్ చేయడం వల్ల లేట్ అయింది. ఏం లేదు, బగారా రైస్ అంట, సాంబార్ అంట. కీర్తి చేయమన్నది. కీర్తి బిజీగా ఉందా? కీర్తి చెప్పక్క. చింతపండు అని నువ్వు యాక్టింగ్ చేయకు. ఓకే, పాపకేమన్నా తినిపిస్తున్నావా? చేతులకు తినిపిస్తున్నావా, తాగిస్తున్నావా? మామూలుగా ఉంటారా? కొంచెం చింతపండు నానబెట్టవా? ఇంత సరిపోయిద్దా చూడు. నీళ్ళొద్దు, అవి ఫిల్టర్ నీళ్ళు, కొనుకొచ్చే నీళ్ళు. అయ్యో ఏమైతే కొంచెం. అయ్యో తాగినా అనుకో, నువ్వు తాగినా అనుకో కొంచెం. కడగనీకి ఎవరైనా వాడతారా నీళ్ళు? చూడు గణేష్, ఇట్లా చేస్తే ఎట్లయితది? అట్లనే చెయ్యాలి. ఎందుకు? ఒక గ్లాస్ నువ్వు తాగినా అనుకో ఏమైతుంది? లాస్ చేయడానికను అంతే. ఏడికి లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేయమన్నావు? బగారా రైస్ అన్నావు. అదే చేస్తున్నావా? బగారా రైస్, సాంబార్. అవునా? ఇంట్లో సరిపోతుందా మనందరికి? పొగన్లో ఉండాల. సరిపోద్ది దాంట్లో. చాలా చాలదు. ఏమో చూడు, కవర్లు ఫ్రిడ్జ్ లో ఉంటాయి. పచ్చిమిర్చి కూడా తీసుకురావా? పచ్చిమిర్చి లేవు. లేవా? ఉంటాయి చూడుకోండి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. న్యాచురల్ అంటే ఇట్లే ఉండాలి. అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. అవి కడిగి ఇవ్వనా పచ్చిమిర్చి? నీకు స్టవ్ వెలిగిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ తీస్తుంది అన్నం కాడ. బగారా రైస్ ఎట్లా ఉంటుంది చూపిస్తా. అన్ని మసాలాలు తీసి పెట్టు. దానిలో ఆకు చెక్క కూడా ఉంది. ఇంట్లో ఆకేసిన ఆక ఇంట్లో ఉందా? ఇంట్లో ఉందా చూడు. చాలా బియ్యం పోయి ఎన్ని గ్లాసుల వాటర్ రోజు వస్తా? చాలు. చెక్క చెక్క వేయలేను విన్నా. వెయ్యి చెక్క. కొత్తిమీర పొద్దుందిలే తెచ్చి. వామ్మో, ఇది ఘోరంగా ఉంది చెప్పవద్దు. ఏం కాదు, మంచి మంచిది తీద్దాం. ఏం చేసారు మీరు పొద్దున్న నుంచి ఇంటికాడ? నేను ఎప్పుడున్నా? నేను 4 గంటలకు వస్తే. మధ్యాహ్నం పోయిండ్రు, ఏం చేశారు? అది చేసినాం. అదేంటే ఏంటిది అది? ఇంత మసాలా ఎందుకు పెట్టినావు నాకు అర్థం కాకుండా. ఇంతగానం ఏం చేసుకోండి. నేను నిండా 6 పోసిన బియ్యం. కడగనా? సరిపోతాయి. కడగనా? కడిగేసి అక్కను కూడా తీసుకొచ్చి. నాకు ఈ మసాలా అర్థం కాకుండా వేసి పెట్టింది గొప్పడు. నేను అట్టే ఒకటి దాంట్లో వేసుకొని. ఏం చేస్తారు సండేగా స్పెషల్? పప్పు బగారా రైస్ చేస్తుంది మమ్మీ. ఎందుకు సండే పప్పు బగారా రైస్? రైట్ వస్తున్నావా? ఈ రోజు తినొద్దంట కదా. ఇవన్నీ మసాలాలు బగారా రైస్. ఏముంది మమ్మీ నాడు? మమ్మీ చూపిస్తుంది. బగారా రైస్ మసాలాలు, ఆకు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తా. మీరు చూడండి. నీకు తెలియదు ఇక అమ్మలేదు. అయ్యో అది పోయింది. చుట్టూ ఒకటే ఉంది. పోయింది. ఒకటి దొరికింది ఇంట్లో, ఒకటి పోయింది. అసలు ఇంట్లో నేను అక్క దగ్గరకు వచ్చినాక చూసుకున్నా కమ్మలు. లైవ్ అయిపోగానే అక్కడికి వచ్చినా కదా. అయ్యో మిర్చి లేవు ఇంకా. పప్పులకి కారం వేయాల్సి వస్తుంది ఇక పప్పులకి. నా లైవ్ అయిపోయే వరకు నాకు చేసి పెడతారేమో అంటే మీకు నేను చేసి పెట్టాలా? ఘోరం కదా ఇది ఫ్రెండ్స్.
వీడియో నా కోసం అయితే నన్నే వెయిట్ చేపిస్తారా? మంచిగా నేను చెప్పుకుంటా కదా మా పిల్లలు చేసి పెట్టేది లైవ్ అయిపోయే వరకు. నువ్వు కూడా ఉంటే మంచిగా ఉంటుంది. ఎంత చెప్పి ఆ నీళ్ళు వద్దు. ఎన్నిసార్లు కడుగు? 3 సార్లు. వాహా, పప్పు అంతా వంగిపోయింది పో అంతా. ఎందుకు వాటర్ ఎక్కువ పోసినావా? దిష్టి తలిగింది. ఎవరున్నారు? మేమే ఇక్కడ ఉంది, మాది ఇష్టేనా? మేము ఎవరిది తలుగుతుంది. నా లైవ్ దిష్టి తలిగింది, నీకు దిష్టి దిష్టి తలిగింది. ఆహా, ఏ ఆగు నువ్వు, పొంగకు. వాటర్ ఎక్కువైనాయి అనుకుంటా అక్క. ముందే పోయి గలీజ్ అవుతుంది నువ్వు అట్లా పొంగితే. కడుక్కోవచ్చులే. ఆహా, వీడియోలో ఎట్లా కనిపిస్తుంది? పప్పులో కాది మొత్తం పొంగుతుంది. ఇప్పుడే మా కీర్తి పేస్ట్ చేసింది. పేస్ట్ చేసింది ఇప్పుడు. నేను లైవ్ చేస్తుండే మిక్సీ సౌండ్ అన్నారు కదా, ఇదే ఫ్రెష్ గా ఇంట్లో చేసుకున్నాము. ఇది ఒక 1 మంత్ వస్తుంది నాకైతే. ఒక మంచి డబ్బా చూసుకొని డబ్బాలో పెట్టుకుంటే ఉంది. గాజు బాటిల్లోనే పెడతా కదా. ఇంకా ఫ్రెష్ గా చేసినప్పుడు బగారా రైస్ వేసుకోవాలి, మస్తు ఉంటది. ఆరు కప్పులకి 6 గ్లాసులు వాటర్. అంటే 2 కప్పులు పోస్తే ఒక గ్లాస్ బియ్యం అవుతాయి. అందుకే 6 గ్లాసులు వాటర్ పోయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ వస్తుంది కదా ఇప్పుడే రుబ్బినందుకు. మంచిగా వస్తుంది. పప్పు ఉడికింది, మనం చూసుకోవట్లేదు రిజల్ట్స్. ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చినాయి. విజిల్స్ అయినట్లే మనం. ఒక క్యారెట్ ఏమన్నా 2 క్యారెట్లు వేస్తే ఏం లేవు ఇంట్లో. ఎందుకు ఇలా బగారన్నం సాంబార్ అని తలిగినా ఎంబడి? మంచిగా ఉంది మొన్న చేసినప్పుడు టేస్ట్, అందుకని అడిగిన ఈ రోజు. ఆ రోజు కొంచెం ప్రశాంతంగా చేసినాయి, అలా హడావిడి అయిపోతుంది. అంత మంచిగా చేయవా టేస్ట్? ఎట్లా చేసిన టేస్ట్ ఉంటది, తిన్నాక చెప్పు. ఇక క్యారెట్ పొట్టు తీయమ్మా. పొట్టు తీసేది ఇక్కడ. ఎక్కడ? ఆర్డర్ పింక్ కలర్ ఉంటది ఇక్కడ. పచ్చిమిర్చి ఇంకా కనవలేవా మీకు ఫ్రిడ్జ్ లో? లేవు, ఉన్నదే చిన్న కవర్లో ఉంది. నువ్వు పోయి చూడుకోలేక. ఉంటాయి అనే హోప్ ఉంటది, కొంచెం ఎక్కువ ఉంటాయి మిరపకాయలు. ఇప్పుడు చూడమ్మా ఒకసారి ఫ్రిడ్జ్ అంతా. కరివేపాకు ఉండని ఒకసారి పచ్చిమిర్చి అంతా ఫ్రిడ్జ్ వెతికిరా. ఫ్రిడ్జ్ టూర్ చేయాలా? ఫ్రిడ్జ్ లో ఏం లేవు. మండే రోజు అయితే ఫుల్ నిండుతుంది, పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఏముంది? అయిపోయింది. అవును, చేయాలి. మండే రోజు మనం కూరగాయలు తీసుకుంటాం చూడు, అంతా నీట్ చేసి పెట్టి. ఏంది ఫ్రిడ్జా? ఆ రోజు కూరగాయలు తీసుకుంటాం చూడు, మండే రోజు చెప్పే ఒకసారి. మండే ఒక్క రోజే ఖాళీ ఉండదు, తర్వాత మొత్తం ఖాళీ అవుతుంది. రోజు ఒకటి అయిపోతుంది కదా, రోజు 2. అయ్యో, క్యారెట్ కాకరకాయ అయితే 2 వారాలు అయింది. అమ్మా లేవా? వచ్చేసి అయితే కారం పొడి వేసుకుందాం. తీసుకో. పెద్ద దాంట్లో చేయాల్సి వస్తుంది, చిన్న దాంట్లో బియ్యం ఉన్నాయి. ఇంకా ఇక్కడ తీసుకో. ఇది పండుమిర్చి, ఎండుమిర్చి, ఈ జీలకర్ర. అందరు బజార్ ఇవన్నీ వస్తున్నాయా? అందుకే ఎంబడెంబడి ఇవన్నీ సదరేసుకుంటున్నా. యువరాజ్ ఏం చేస్తున్నావు? ఏం తిన్నావు? దాలు అంటే చైత్ర ఏం తింటున్నావు?
ఏం తింటున్నావు? చెప్పా. అడుగు తీసుకోలేం. ప్లాస్టిక్ స్పూన్ కావాలి. లేదు ఒక చెంచా ఉండి ఎటు పోయింది అర్థమవుతుంది. ఆహా ఏమైంది? చిట్పట్లేదేంటి? ఇంకా కావాలేదా నూనె? చిట్పాటు ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. ఏమన్నా కానీ డాడీ వచ్చిండా? చాలా కొంచెం క్లిప్ వేసేసినావా అన్ని పప్పులో? వేయాలి. పులుసు పోయాలి, పసుపు వేయాలి కొంచెం. అంతే అంతే. ఏం కావాలి శృతి? అది కూడా పాయింటే. ఇంకా అవి లేకపోతే ఐస్ క్రీమ్. వీటికి ఏమైనా సింక్ అవుతుందా? పకోడీ ఏడా, చాక్లెట్ ఏడా, ఐస్ క్రీమ్ ఏడా? ఐస్ క్రీమ్ తిన్నారుగా, మధ్యాహ్నం తినలేరా మీరు? తిన్నా. చాక్లెట్స్ అంట తీసుకురా. 10:30కి పకోడీ ఏడ దొరుకుతుంది? పకోడీ అంట. డాడీ అన్నాడు ఆ డైలాగ్, నేను అనలే. లేదు అన్నాడు అన్న, ఈ 10 గంటలకు ఏడ పకోడీ దొరుకుతుంది అన్నాడు. సరే చాక్లెట్స్ అంట తీసుకురా. డైరీ ఇది మాత్రం కట్ చేయొద్దు, బాగా చెప్పింది. ఇది ఎడిటింగ్ చేసే వాళ్ళు కట్ చేయొద్దు. ఇది హలో చూడు మంచి మసులుతుంది అన్నం. బగారా రైస్ కొంతసేపు ఉంచితే ఇది బరువు పెట్టి మగ్గుతుంది మంచి. ఏమంటారు? నీదో లాంగ్వేజ్, నాదో లాంగ్వేజ్. నాది అర్థమవుతుంది నీకు? అర్థమవుతుంది. నువ్వు నేను ఒకటేగా. సరే ఇంకొంచెం అందులో మసాలా వేస్తే సరిపోతుంది. ఏడుందబ్బా, మొన్న ఏడబెట్టిన చికెన్ మసాలా అయిపోయింది. సాంబార్ మంచిగానే మరిగింది. ఇంకో మసాలా కొంచెం బెల్లం, క్రాస్ లో పెట్టమని ఒలుకుతాయి అట్లా వేస్తే. లక్ష్మి పేర్లు కూడా గుర్తుకొస్తలేము. డీప్ ఫ్రిడ్జ్ లా ఇట్లా అడ్డం వేస్తే ఒలికిపోతాయి నీళ్ళు. క్రాస్ గా పెట్టు. ఇంకా అయిపోయింది. పాపడలు ఎంతవా? పాపడలు వేయించేది కొంచెం తీస్తుంది. నువ్వు అయ్యో పొద్దుటన్నం కూడా ఉంది. చూస్తాడా? మర్చిపోయింది. వైట్ రైస్ ఉంది. మైక్ ఆఫ్ ఉందా? అది రావద్దు నిజంగా, కాపీరైట్స్ వస్తాయి. తినుగా నేసినావు కూడా కొంచెం మాతో పాటు. అట్లా అనద్దురా. నీకు పెట్టినాగా ఆల్రెడీ.
రాయిగా పెట్టేసిన ఆల్రెడీ బాటిల్ సైడ్కి పెట్టండి సాంబార్ పోస్తా